హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్గా కాజీపేట పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది దడాల దయాన్ శ్రీనివాస్ ఎంపికయ్యారు. ఈ మేరకు స్టేట్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ అశోక్ గౌడ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వైస్ చైర్మన్ న్యాయవాది శేఖర్ రావు చేతుల మీదుగా శుక్రవారం నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా దయాని శ్రీనివాసన్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా హనుమకొండ, వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యేలకు, రాష్ట్ర చైర్మన్, వైస్ చైర్మన్కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పీసీడబ్ల్యూ న్యూస్ ప్రతినిధితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఇజ్జిగిరి సురేష్, ఓ శ్రీనివాస్, వకీల్ శ్రీనివాస్, భూషణం, కృష్ణ, రామకోని నరసింహారావు, నదునూరి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. పీసీడబ్ల్యూ ప్రేక్షకులకి ఈ రోజున హనుమకొండ విభజన జరిగిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి హనుమకొండ జిల్లా విభజన ఏర్పడిన తర్వాత అనేక మార్పులు జరిగినటువంటి సందర్భం మనం చూసాం. అందులో భాగంగా హనుమకొండ జిల్లా కోర్టులో ఉన్నటువంటి కాంగ్రెస్ లీగల్ సెల్, అంటే ప్రతి రాజకీయ పార్టీకి ఒక లీగల్ సెల్, అంటే న్యాయవాదుల కమిటీ నుంచి ఒక లీగల్ సెల్ అనే కమిటీ ఉంటుంది. దానికి ఒక చైర్మన్, కన్వీనర్, మిగతా కార్యవర్గం ఉంటుంది. ఎందుకంటే న్యాయవాదులలో ఉన్నటువంటి అనేక సమస్యలు, అదేవిధంగా పార్టీకి న్యాయ సలహాలు కానీ, రాజకీయ సలహాలు కానీ, చట్టసభల్లో వ్యవహరించాల్సిన తీరు విషయంలో న్యాయవాదుల పాత్ర ప్రధానంగా ఉంటుంది. కనుక న్యాయవాదుల కోసం ప్రత్యేకించి ఒక లీగల్ సెల్ అయినటువంటి ఒక కమిటీని, కార్యవర్గాన్ని నియమించినటువంటి సందర్భం మనం చూసాం. అందులో భాగంగా ఈ రోజున వరంగల్, అదేవిధంగా హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి ఈ న్యాయవాదుల విషయంలో ఇప్పటి వరకు కూడా దాదాపు, అంటే చాలా కాలం అవుతున్నది, చరిత్ర చెప్పుకోవాల్సినటువంటి విషయంలో ఒక దళిత జాతికి సంబంధించినటువంటి ఒక దళితుడు, అదేవిధంగా ఒక సీనియర్ న్యాయవాది అయినటువంటి శ్రీ దడాల శ్రీనివాసన్ గారు, ఇవాళ దయాన్ శ్రీనివాస్ గారు ఇవాళ హనుమకొండ జిల్లా లీగల్ సెల్, కాంగ్రెస్ లీగల్ సెల్ కమిటీ చైర్మన్ గా ఎన్నిక కావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని, ఈ అవకాశాలను వినియోగించుకొని భవిష్యత్తులో న్యాయవాదుల సమస్యల పట్ల తనకున్నటువంటి అనుభవంతో, మరి న్యాయవాదుల సమస్యలే కాదు, ఇతరత్ర చట్ట సభలలో కానీ, చట్టపరమైన విషయాల్లో కానీ, న్యాయపరమైన విషయాల్లో కూడా తన వంతు సేవలు అందిస్తానని చెప్పి మనం జరగడం జరిగింది. నిన్నగాక మొన్న 17వ తారీఖు నాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి ఈ ప్రకటన జరిగింది. శ్రీ పొన్నం అశోక్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు దడాల శ్రీనివాసన్ యాదవ్ సంబంధించిన దయాన్ శ్రీనివాస్ను నియమించడం జరిగింది. ఆ సందర్భంగా మనతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి సార్. ఎవ్రీవన్, నా పేరు దడాల దయాన్ శ్రీనివాస్. నన్ను ఈ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్గా నియమించారు. టిపిసిసి స్టేట్ లీగల్ సెల్ అధ్యక్షుడు శ్రీ పొన్నం అశోక్ గౌడ్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు నాకు ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. నాకు ఈ పోస్ట్కి సహకరించిన నిమ్మాని శేఖర్ రావు గారు, ముజసిర్ అహ్మద్ గారు, వారి యొక్క ప్రోత్సాహంతో నేను ఈ పోస్ట్కి అర్హున్నని చెప్పేసి వారు నాకు ఈ అవకాశాన్ని కలిగజేశారు. నేను మరియు నా కార్యవర్గ సభ్యులు అందరం దీనిపై కృషి చేసి జూనియర్ న్యాయవాదులకి, సీనియర్ న్యాయవాదులకి తగు సాయం చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఎవరన్నా రిక్వైర్మెంట్ ఉంటే, వాళ్ళకి ఏమన్నా గ్రీవియన్స్ ఏమన్నా అనిపిస్తే స్టేట్లో మేము మాట్లాడడానికి ఉంటామని చెప్పేసి, మా బాధ్యత కోసం అని చెప్పి మమ్మల్ని ఈ పొజిషన్లో ఉంచారు. మాకు ఈ పోస్ట్ రావడానికి సహకరించిన అందరికీ మరియు మా తోటి మిత్రులందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ ఊరుకుంటున్నాను.